రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అడుగులు శరవేగంగా కదులుతున్నాయి. రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది. 2 ఏళ్లలో రహదారిని పూర్తి చేయాలని గడువు విధించింది. తెలంగాణకు RRR సూపర్ గేమ్ చేంజర్ కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులను ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 27నే టెండర్లను ఆహ్వానించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14ను చివరి తేదీగా గడువు విధించింది. ఆలోపు కాంట్రాక్టర్లు బిమ్స్ ఈ టెండర్స్ పోర్టల్లో టెండర్లను దాఖలు చేయవచ్చని పేర్కొంది. దాఖలైన టెండర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న తెరవనున్నట్టు తెలిపింది. 7,104 కోట్లతో 161 కిలోమీటర్ల పొడవు రోడ్డును 5 ప్యాకేజీల్లో నిర్మాణం చేసేలా కిలోమీటర్ల వారీగా వివరాలను టెండర్లలో వివరించింది. అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది. అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్తో పాటు టెక్నికల్ బిడ్ల వారీగా సమర్పించాలని సూచించింది. ఈ రహదారిని 4 లేన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే విధానంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నారు. RRR ఉత్తర భాగం నిర్మాణానికి ఓవైపు టెండర్లను ఆహ్వానించిన ఈ మార్గం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ భాగం నిర్మాణానికి మొత్తం 1895 హెక్టార్ల భూమి అవసరమవుతుండగా 1862 హెక్టార్లకు 3D నోటిఫికేషన్ను జారీ చేశారు. ఇందులో 1320 హెక్టార్లకు అవార్డుల ప్రకటన జారీ చేయాల్సి ఉంది. మరో 427 హెక్టార్లకు సంబంధించి అవార్డుల విచారణ జరుగుతోంది. పలు జిల్లాల పరిధిలోని కొన్ని భూముల అంశం కోర్టుల్లో ఉండడంతో వీటి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తేల్లేదు. పైగా అవార్డులు జారీ చేసి విచారణ జరుగుతున్న భూముల పరిహారం విషయంలోనూ ఒక స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో భూముల సేకరణకు ఇచ్చిన ఉత్తర్వులతో తక్కువ ధరకు భూములను కోల్పోవాల్సి వస్తోందని, తమకు అధిక ధరను ఇవ్వాలంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం ధరలు పెంచేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రహదారిని మంజూరు చేసినప్పుడు కేంద్రం దీనికి NH నెంబర్ 161AA కేటాయించినట్టు చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో నెంబర్ను కేటాయించలేదు. పైగా కేంద్రం నుంచి అటవీ అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంకా పర్యావరణ అనుమతులను ఇవ్వలేదని సమాచారం. అయితే టెండర్లకు ఇచ్చిన గడువు పూర్తయ్యే నాటికి పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేయాలనే యోచనలో కేంద్రం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డును 2016లో మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. తొలుత ఉత్తర భాగం పనుల నిర్మాణానికి అనుమతులివ్వడంతో పాటు దీనిని భారత్మాల పరియోజన 1లో చేరుస్తూ NH నంబర్ 161AA కేటాయిస్తున్నట్టు తెలిపింది. కానీ ఆ తర్వాత తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన రాజకీయ గిల్లి కజ్జాలతో రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే RRR ఉత్తర భాగం పనులను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపారు. యుటిలిటీ ఛార్జీలను తామే భరిస్తామంటూ కేంద్రమే భరోసానివ్వడంతో 363.63 కోట్ల ఆర్థిక భారం కూడా తప్పింది. ఉత్తర భాగం నిర్మాణానికి 15,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో దాదాపు 5,200 కోట్లు భూపరిహారానికి చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర వాటాగా 2,600 కోట్ల నుంచి 3,000 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. ఈ వాటాను పనులు ప్రారంభించే సమయానికి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది. నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి 17 ఏళ్లలోనే టోల్ వసూళ్ల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి తన కృషికి దక్కిన ఫలితమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ అయితే RRR సూపర్ గేమ్ చేంజర్ కాబోతోందన్నారు.